అందరికీ నమస్కారం మిత్రులారా. ఇప్పుడు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే శ్రీశైలం ఆలయ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి పార్కు, అలాగే శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున సమేత స్కందస్వామి యొక్క విగ్రహాలు. ఇప్పుడు మనం ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఇప్పుడు ఇటు నుంచి కుడివైపు తీసుకుంటే ఆలయానికి వెళ్ళే ప్రధాన మార్గం అనేది వస్తుందన్నమాట. ఇలా వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో చిల్డ్రన్స్ పార్క్ అనేది స్టార్ట్ చేయబడిన ఈ చిల్డ్రన్స్ పార్క్లో మేము తీసిన వీడియో చూడండి. ఇక్కడ ఎంతో అందమైన వాతావరణం అనేది నెలకొని ఉంది. దీన్ని కళ్ళతో చూడాలి కానీ మాటల్లో చెప్పలేమండి. ఎలా చెప్పాలనుకున్నా సరే ఇట్లా తీర్చిదిద్దాలి అనుకుంటే చాలా శ్రద్ధగా ఉంటూ అలాగే జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా సరే ఒక చిన్న తప్పు వల్ల ఎంతో ప్రమాదం అనేది జరుగుతుంది. అది ఏ విధంగా అంటే ఇప్పుడు అందమైన ప్రకృతి ఒడిలో మానవ నిర్మితమైన ఈ ఒక పార్క్ అనేది ఏమాత్రం చూడడానికి తేడా కొట్టినా సరే అది ప్రేక్షకులు సందర్శకుల యొక్క మన్ననలో అందుకోలేదు. అదేవిధంగా అంటే ప్రకృతి ప్రేమికులకు ఎక్కడైనా సరే చూడచక్కని వాతావరణం నెలకొని ఉంటే ఆ సన్నివేశాలే వేరేగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ కింద నుంచి పార్క్ నుంచి స్టార్ట్ చేస్తే ఇలా పైకి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇలా నడుచుకుని వెళ్తున్నప్పుడు అది చూడటానికి ఏ విధంగా ఉందంటే చుట్టుపక్కల ప్రకృతి అనేది ఒక మానవుడు ఎంత చక్కగా తీర్చిదిద్దగలడా అని అనుకున్నాను. కానీ నేను చూసిన మీకు కూడా చూపిద్దాము అనే ఉద్దేశంతో ఇలా వీడియో తీసి మీ ముందుకు పెడుతున్నాను. ఇందులో ఏమాత్రం తప్పులు కానీ ఉంటే నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదండి, ఏదో నా చిన్న ప్రయత్నం అంతే. చూడండి, పూల మొక్కలను కానీ ఈ కాటన్స్ మొక్కలను కానీ ఏ విధంగా తీర్చిదిద్దారో. అలాగే చూడండి, ఈ స్తంభాలు ఇక్కడ చెక్కబడి ఉన్నాయే, ఎంత బాగున్నాయి. ఇది ఆ పార్కు బయట వైపు పరిసరాలండి ఇవి. చూడండి, నందీశ్వరుడు, శివలింగము, భ్రమరాంబిక మల్లికార్జున స్వామిలు అలాగా కొంచెం పక్కకి తిరుగు. భ్రమరాంబిక మల్లికార్జున స్వామి సమేతం మధ్యలో ఉన్నాయన స్కందుడు అంటారండి. ఇలా కొంచెం ముందుకు పోతే ఈయన చూశారు కదా, ఈయనే అండి దక్షిణామూర్తి. పిల్లల చదువు విషయంలో కనుక శ్రద్ధ వహించాలి, బాగా చదవాలి అంటే దక్షిణామూర్తిని చాలా ప్రాముఖ్యంగా కొలవాలండి. ఆ విషయం తర్వాత చూద్దాం, రండి. ఇంకాస్త మనం ముందుకు వెళ్దాం. ఇలా ముందుకు వెళ్ళినట్లయితే ఇదిగోండి, ఇది ఆ పార్కు పైభాగాన అంటే చిల్డ్రన్స్ పార్క్ పైభాగాన ఉండేది ప్రాంతంలో ఎడమ వైపు. ఇది అంటే మనం కింద నుంచి వెళ్ళేటప్పుడు ఎడమ వైపు, ఆ ఎడమ వైపు భాగంలో ఇప్పుడు మీకు చూపించవేసి తర్వాత చూడండి, ఇది ఒక చిన్న ఆడిటోరియం లాగా ఉంది. ఇందులో దీనికి కూడా తర్వాత వెళ్దాం. ముందైతే ఎడమ వైపు చూసిన తర్వాత అప్పుడు ఆ కుడివైపుకు చూపిస్తా. పదండి పదండి, ముందుకు పదండి. అలాగే ఒకే దగ్గర ఉంటే ఎట్లా. వీడియో అలాగే కొంచెం కిందకి చూపించండి. ఆ కిందకి కనిపించింది చిల్డ్రన్స్ పార్క్ అండి. ఇదిగోండి, ఇది నేను, ఈయన పేరు హేమంత్. ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఏదో చెప్పాలనుకుంటున్నాడు బాబు. చెప్పు బాబు. కేవలం పిల్లలనే మ్యాటర్ కాదండి, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎలాంటి వయసు ఉన్న వాళ్ళు కానీ ఈ పార్కులో చూసినటువంటి ప్రాంతాలని మర్చిపోలేరండి. అదిగోండి, కనిపిస్తుందే చిల్డ్రన్స్ పార్క్ అండి. ఆ కిందన గడ్డి పూలు అంటారు, పల్లె ప్రాంతాల్లో చాలా వరకు ఇది తెలుసు.
అలా మరి కాస్త ముందుకెళ్దాం. రామ్మా కెమెరా రా, దగ్గరికి రా. అలాగా వచ్చావా? ఇంకా ఇప్పుడు వరకు ఇది చూసాం కదా. ఇదిగోండి, చాలా అలసిపోయాను కదా, కూర్చున్నాను. ఇగో నా పక్కన ఆయన ఏదో సెల్లో చాలా బిజీగా ఉన్నాడు. ఇదిగోండి, నేను కూర్చున్న కుడి భాగం ఇలా ఇటువైపు తిరుక్కుంటూ వస్తే అవి బాబోయ్ వీళ్ళు స్టిల్సే. ఇదిగోండి, ఈయన పేరు హేమంత్, అది నేను. వెనకున్నవారు శైలాప్ రమేష్ గారు, మా బావగారు. ఇదిగోండి ఈయనే. ఇక్కడ పాపం ఈయన తల కట్ చేయబడింది, అంటే వీడియో కోసం తప్పలేదు. అయ్యి మనం కూడా చిన్నతనంలో ఇలాగ ఆడుంటే చాలా బాగుండేదేమో, అవకాశం లేకపోయింది కదా. సర్లే. ఇప్పుడు తరం వాళ్ళైనా ఆడుతున్నారు కదా, ఏదో అలా వాళ్ళని చూసే సంతోషిద్దాం. సరే, మనం వీడియోలోకి వద్దాం. అయ్య బాబోయ్ ఏంటండి ఏదేదో చెప్తున్నారు. రండి రండి ముందుకి. వీళ్ళు కూడా మాతో పాటు వచ్చిన వాళ్ళేనండి. చాలా అలసిపోయినా. అన్నీ ఒకేసారి చేయాలంటే చాలా కష్టం. మళ్ళీ వచ్చేసావు దగ్గరికి రా, చెప్తా. ఇదిగోండి, ఈ స్తంభం మీద ఉన్న ఆకృతులను చూడండి ఎట్లా ఉన్నది. చూడడానికి ఎంతో చక్కగా ఉన్నాయా లేవా? ఏదైనా సృష్టిలో భాగంగా మానవ సృష్టి, ప్రతి సృష్టి అంటారు కదా. ఆనాడు విశ్వామిత్రుడి గారు మనకి తయారు చేశారు ఏంటంటే త్రిశంకు స్వర్గం, అంటే స్వర్గానికి మించింది అని. అలాగే మానవుడు కూడా ఇప్పుడు తయారు చేస్తున్నాడు. ఇలా తయారు చేయబడినటువంటి దాంట్లో మంచి ఎంత ఉందో చెడుని మాత్రం చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. సర్లే, అది పక్కన పెడదాం. రండి, ఇలా మనం ముందుకేస్తే ఇందాక మీకు చూపించాను కదండి దక్షిణామూర్తి విగ్రహం అనేది. ఇదిగోండి, ఈయన దక్షిణామూర్తి గారు. ఈయన చేతిలో వీణ ఉంటుంది, అలాగే తాళపత్ర గ్రంథాలలాగా పట్టుకొని ఉంటారు. ఈయన ప్రాముఖ్యత ఏంటంటే చదువు విషయంలో ఈయన్ని కనుక శ్రద్ధగా కొలిస్తే పిల్లలకి చదువు అనేది చాలా తొందరగా అబ్బుతుంది, అలాగే మంచి ఉన్నత స్థాయికి కూడా వస్తారు. ఆ కిందన ఉన్నది సప్త ఋషులండి. మరి కాస్త ముందుకెళ్తే రండి, ఇది ఇంతకుముందు మనం శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యే ముందు, అంటే 1 కిలోమీటర్ ముందు ఉన్న శివలింగం అండి. ఇది చాలా ఎత్తులో కూడా ఉంటుంది రోడ్డుకి. ఇట్లా చూసుకున్నట్లయితే ఈ శివలింగం ఎంతో చూడముచ్చటగా కూడా ఉందండి. మనకి సినిమాల్లో చూపిస్తారు భారీ సెట్టింగులతో ఉన్న ఏదో చూపించేటట్టు, కానీ ఎంతైనా సరే మానవ నిర్మితమైనది అనేది చాలా అద్భుతంగా తయారు చేశారు కూడా. ఇదిగోండి, ఎదరకు కనిపిస్తున్నారే ఆయనే మన నంది గారండి. చూసారా ఆయన్ని? ఈయన లేకుండా ఆయన ఎక్కడుంటాడండి. మళ్ళీ ముందుకు వచ్చాం. ఇవ్వండి, ఈసారి ఇంకొంచెం చూపిస్తున్నాను. శ్రీశైల భ్రమరాంబికాదేవి, మల్లన్న, స్కందుడు అనేవి శ్రీశైల ఆలయానికి ప్రధాన మార్గంలోని 1 కిలోమీటర్ దూరంలో తయారు చేయబడి ఉన్న విగ్రహాలన్నమాట. ఇలా చూసుకున్నట్లయితే ఇంతవరకు మనం చూసింది శ్రీశైల మల్లన్న ప్రధాన ద్వారం నుంచి. ఇదిగోండి, ఇదే శ్రీశైలం బోర్డు అండి, ఆ చిల్డ్రన్స్ పార్క్లో ఉండేది మన దక్షిణామూర్తి గారు. బాయ్ బాయ్ దక్షిణామూర్తి గారు, మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.